మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరులో రోడ్డు మార్జిన్ సక్రమంగా లేనందువల్లనే సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేంద్ర అనే యువకుడు మృతి చెందినట్లు సర్వత్రా భావిస్తున్నారు. స్థానిక వైఆర్ జూనియర్ కళాశాల వద్ద సురేంద్ర అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో సైడ్ మార్జిన్లోకి దిగారు. వెంటనే రోడ్డు ఎక్కే సందర్భంగా బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోగా వెనుకనే వస్తున్న ఆర్టీసీ బస్సు కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మార్జిన్ చాలా అరడుగు కిందకి మార్జిన్ ఉండడాని వల్ల మోటార్ సైకిల్ వాళ్ళు సైడ్ తీసుకునేటప్పుడు పైకి ఎక్కలేని దానివల్ల స్కిడ్ అయ్యి రోడ్డు మీద పడుతున్నారు. అవతల వాహనదారులు గమనించలేక దానివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మార్జిన్ని పూడ్చి ప్రమాదాల నివారణ నుండి అరికట్టగలరని సంబంధిత అధికారులు, పరిపాలనా విభాగం వారిని కోరుతున్నాను. మాది వింజమూరు గ్రామము. వింజమూరు మద్దూరు రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుని. గత చాలా రోజుల నుంచి వింజమూరు జనాభా తక్కువ ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు ఇప్పుడు వింజమూరు గ్రామం మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. సిమెంట్ రోడ్లు వేసి ఉన్నారు. ఈ సిమెంట్ రోడ్లకి సైడ్లు పరంచులు లేనందువలన ఇప్పటికీ 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి. సంబిత విధానం వలన సైడ్లు రోడ్డుకి 2 పక్కల పెద్ద డ్రైనేజీ, డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగు ఇవన్నీ ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు కొంత నివారించడానికి ఫలితం కలదు. కాబట్టి సంబత అధికారులు, పరిపాలనా విభాగము, బంగ్లా సెంటర్ నుంచి దేవదావ మాల్ సెంటరు, అదే చెనకేల స్వామి గుడి సెంటర్ వరకు ఇరుకు రోడ్లుగా ఉన్నాయి. ఆ రోడ్లకి మార్జిన్ లేని దానివల్ల ఎక్కువ మంది మోటార్ సైకిళ్ళు దారిలో స్లిప్ అయి పడిపోయి కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి. నిన్న జరిగిన యాక్సిడెంట్ కేవలం మార్జిన్ సైడు మట్టి లేని దానివల్ల జరిగినది. సరే, వారు తక్షణమే జరిగిన అమ్మితే చనిపోయారు. కాబట్టి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ అధికారులు, పరిపాలనా విభాగం ఈ యొక్క విధానాన్ని పరిశీలించి ప్రజలు ప్రమాదాల నుంచి నివారించగలరని వారిని ఆశిస్తూ, ఈ విధానం ఇరుకు రోడ్లు దానివలన, పరంచులు మట్టి లేని దానివలన సైడ్లు వచ్చేటువంటి మోటార్ సైకిల్ వాళ్ళు అవతల వాహనాన్ని తప్పించిపోయి రోడ్డు మీద పడిపోయి ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు, పరిపాలనా విభాగం ఈ నివారణ నుంచి కాపాడగలరని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి.
ముందుగా నేటి వార్తా విశేషాలు.